ఖాన్ 600 కోట్లు ఎత్తినాడు అని చెప్పి మీరు అలిగేషన్ చేసినారు. ఈరోజు టీజీ భరత్ గారు మంత్రి 2 ఏళ్ళు అయింది, కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్ళు అయింది. కనీసం 6 కోట్లన్నా రికవరీ చేసినారా? దిన్నదేవరపాడు కాడ ఉండే ఈ రోజు కూడా వెంచర్లు వేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, మీరు అడ్డుకున్నారా? మా పక్క నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పైన నారా లోకేష్ చేసినటువంటి అలిగేషన్ ఏంది? కబ్జాల కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చెరలో నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని ఎకరాల భూమిని రికవరీ చేసినారు? ఎన్ని ఎకరాల భూమిని మీరు పేదవాళ్ళకు పంచినారు? గుండు 0. అంటే ఫేక్ అలిగేషన్లు చేసేది మీరేనా? అయిపోయిన తర్వాత ఆడ శ్రీశైలంకు పోయినారు. ఆడ ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డికి ఒక పేరు పెట్టినారు, ఏమని? చీటింగ్ చక్రపాణి రెడ్డి అని పెట్టినారు. ఆయన పైన ఈ రోజు వరకు ఎన్ని చీటింగ్ కేసులు నమోదు చేసినారు? ఎన్ని 420 కేసులు నమోదు చేసినారు? చేయలేకపోయినారు. ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు ఓట్ల కోసం ఆయన పైన కూడా ఫేక్ అలిగేషన్స్ చేసినారు కాబట్టి. ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి 400 కోట్లు ఎత్తినాడంట. ఇది ఒకరోజు ఆర్టికల్. రెండో రోజు ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి 200 కోట్లు ఎత్తినాడంట. ఒకరోజు 100 కోట్లు ఎత్తినాడంట. అన్నీ అయిపోయి లాస్ట్కి ఈరోజు ఏమి ఇచ్చినారు? విజిలెన్స్ వాడు 40 కోట్ల అవకతవకలు జరిగినాయి కాబట్టి సిద్ధార్థ రెడ్డి పైన కానీ మినిస్టర్ గారి పైన కానీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంట. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి తప్పుడు కేసులు, తప్పుడు కంప్లైంట్లు నమోదు చేసి ఇబ్బందులు పెడతా అంటే ఎవరు? మీరు కదా. మీరు చేస్తానే ఫాల్స్ అలిగేషన్లకి, ఫాల్స్ కేసులకి మళ్ళీ తిరిగి సిద్ధార్థ రెడ్డి ఫాల్స్ అలిగేషన్లు చేస్తారని మాట్లాడతారా? వీళ్ళకి సపోర్టుగా మళ్ళీ టీజీ భరత్ గారికి సపోర్టుగా మా ఎంపీ గారు ఎవరు? బైరెడ్డి శబరి గారు. ప్రస్తుతానికి మార్కెట్లో డీజిల్ పెట్రోల్ దొరకడంలే. పాపం అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకుకు పోయి డీజిల్ పట్టించుకొని ఆమె తొందరగా పరిగెత్తుకుంటా దెబ్బ కర్నూలుకి వచ్చి సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ గూండా అని మాట్లాడినారు. సంతోషం మేడం శబరి గారు, సంతోషం. మీరు నా గురించి బాగా మాట్లాడినారు, సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా. మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని గౌరు వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అని ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా? స్పందించలే. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు.